రూపాయలకి ఏమొస్తుందమ్మా? రూపాయలకి ఏమొస్తుందా? రూపాయలతో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బడిగంట మోగింది. విద్యార్థుల్ని తీసుకుని తల్లిదండ్రులు పాఠశాల బయటపడ్డారు. మొన్నటి వరకు 6వ తారీఖు నుండి బడిబాట స్కూల్స్ టీచర్లు ప్రారంభిస్తే ఈ రోజు మాత్రం పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకుని బడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అయితే అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి హనుమకొండ జిల్లాలోని మనకు మర్కజీ హై స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో మనం ఉన్నాము. ఇక్కడ పేరెంట్స్ కూడా ఎంతో సంతోషంగా పిల్లల్ని కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంగా అవుతుండడంతో వారిని తీసుకుని ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఈ మర్కజీ హై స్కూల్లో ఎన్నో వైవిధ్యమైనటువంటి వ్యవస్థ ఇక్కడ నెలకొంది. ఎందుకంటే చాలామంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఈ పాఠశాలను చదువుకున్నారు. దాదాపు ఒక పాఠశాలలకు సంబంధించినటువంటి ఒక క్రెడిబిలిటీ ఏదైనా ఉందంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ మర్కజీ హై స్కూల్గా చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాము. ఓవరాల్గా చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ విద్యార్థులు ఈ రోజు నుంచి స్కూల్స్కు చేరుకుంటున్నారు. దాదాపు 3770 మొత్తం ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2,42,556 మంది విద్యార్థులు ఇక్కడ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశానుసారం విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ అలాగే నోట్ బుక్స్ యూనిఫామ్స్ కూడా మొదటి రోజే విద్యార్థులకు అందించారు. దీనికి సంబంధించి ఒక్కసారి మనం ఉమ్మడి వరంగల్ జిల్లాను దాదాపు 6 జిల్లాలుగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒక్కొక్క జిల్లాలో పాఠశాలల స్థితిని ఒకసారి పరిశీలిద్దాము. హనుమకొండ జిల్లాలో 492 పాఠశాలలు ఉండగా 32,890 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే వరంగల్ జిల్లాలో 479 పాఠశాలలు ఉండగా 46,508 మంది విద్యార్థులు ఉన్నారు. ములుగు జిల్లాలో 510 పాఠశాలలు ఉండగా 32,082 మంది విద్యార్థులు ఉన్నారు. జనగామ జిల్లాలో 508 స్కూల్స్ ఉండగా 65,226 మంది విద్యార్థులు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా 432 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మొత్తం 20,870 మంది విద్యార్థులు ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 872 పాఠశాలలు ఉండగా 45,008 మంది విద్యార్థులు ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికీ ముందస్తుగా చెప్పినట్టుగానే ప్రభుత్వం కొత్తగా ప్రతి సంవత్సరము ఒక వినూత్న రీతిలో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్ని కూడా స్ట్రెంథెన్ చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళారు. ఉన్నత స్థాయిలో వెళ్ళినటువంటి ఎంతో మందిని మనం చూసాము. ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా ఇదే ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇక్కడ మాజీ మేయర్ రాజేశ్వరరావుతో పాటు చాడా సురేష్ రెడ్డి గారు కూడా ఇదే పాఠశాల విద్యను అభ్యసించారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా 9.8 GPAతో ముందుకు వెళ్తున్నటువంటి విద్యార్థులను ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా సన్మానించారు. సిక్తా పట్నాయక్ గారు ఒక విద్యార్థిని మనతో ఉంది. చెప్పమ్మా, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకి ప్రైవేట్ పాఠశాలలకి ఆ తేడాను కూడా కొంతమంది స్పెసిఫిక్గా చూపిస్తున్నారు. అట్లాంటప్పుడు ఇక్కడ ప్రైవేట్ పాఠశాలకే వెళ్తున్నారు చాలామంది, కానీ మీరు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి కూడా ఇంత GPA 9.8 రావడానికి మీ కృషి ఎట్లా, మీ ఉపాధ్యాయుల కృషి ఎట్లా ఉంది? 9.8 రావడానికి ముఖ్య కారణం మా టీచర్స్ అందరూ క్లాసెస్ బాగా చెప్పారు, మమ్మల్ని సపోర్ట్ చేశారు. ఇంకా గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ అంటే అందరు వెళ్తారు, కానీ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చేర్పించడానికి మాత్రం వాళ్ళు ఆలోచిస్తారు. గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు నేను చదివి టీచర్ సపోర్ట్తో 9.8 తెచ్చుకున్నాను. అలాగే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను ఇలానే గవర్నమెంట్ స్కూల్లో వేస్తే వాళ్ళ పిల్లలు కూడా మంచిగా అలాగా మార్క్స్ తెచ్చుకుంటారు. ఓకే, ఇప్పుడు మీరు ఇంత 9.8 GPA వచ్చిందని చెప్తున్నారు కదా, పిల్లలకు మాత్రం అసలు ప్రభుత్వ పాఠశాలలు అంటేనే చిన్న చూపు, తల్లిదండ్రులు కూడా అట్నే ఉన్నారు. మరి మీరు ప్రభుత్వ పాఠశాలకు రావడానికి మీకు ఎవరు సపోర్టు, పేరెంట్సా లేకపోతే ఈ స్కూల్ యొక్క క్రెడిబిలిటీయా? మా పేరెంట్స్ అంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివి 9.8 10 తెచ్చుకొని నువ్వు నిరూపించుకోవాలి అని మా పేరెంట్స్ నన్ను గవర్నమెంట్ స్కూల్లో వేశారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇగో పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక మేడం కూడా అక్కడ కలెక్టర్ గారు కూడా ఈ పాఠశాలకు సందర్శించారంటేనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక రోల్ మోడల్ స్కూల్గా ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక దాదాపు స్వాతంత్రం రాకపూర్వమే ఈ పాఠశాల ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో టాప్ స్కూల్గా ఎదిగినటువంటి ఈ పాఠశాలలో విద్యార్థులు ఇక్కడికి రావాలంటే కూడా ఒక రెఫరెన్స్లు ఉపయోగించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. బడిబాట కార్యక్రమానికి ఇక్కడ టీచర్లు, ప్రభుత్వ పాఠశాల టీచర్లు ఊళ్ళలో ఉన్నటువంటి పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు. కానీ ఈ పాఠశాలలో మాత్రం ఇక్కడ టీచర్స్ వద్దకి అంటే స్కూల్కే పేరెంట్స్ తమ పిల్లల్ని తీసుకుని వచ్చి ఉంటారు.
కానీ వారం రోజుల్లోనే అడ్మిషన్స్ క్లోజ్ అయ్యేటువంటి ఒక గొప్ప క్రెడిబిలిటీ ఉన్నటువంటి పాఠశాలలో మనం ఉన్నాము. దీనికి సంబంధించి కూడా విద్యార్థులు ముందు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎందుకని ఎంతో తెలంగాణలో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పాఠశాలలో చదివినట్టుగా మనం తెలుసుకున్నాము. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎన్నో అడ్వాంటేజెస్ కల్పిస్తున్నప్పటికీ కూడా ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళడాన్ని కూడా కొంతమంది పేరెంట్స్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్, ఎందుకంటే డిఎస్సీలు కానీ అలాగే మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయిన టీచర్స్ అందరూ గవర్నమెంట్ పాఠశాలలోనే ఉంటారు. కానీ ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నటువంటి వాళ్ళకంటే ఎక్కువ ధీటుగా ఇక్కడే నా నాలెడ్జ్ ఉంది. అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో, ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలకు రావాల్సినటువంటి విజ్ఞప్తిని కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ మర్కజీ హై స్కూల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.